హలో ఎవ్రీవన్. సో మనకి నాంపల్లి అనగానే గుర్తుకొచ్చేది ఏంటి అందరికీ? ఎగ్జిబిషన్. సో మనం ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసాము. ఈ ఇయర్ అయితే మనకి 23లో మనకి 82వ సంవత్సరం ఎగ్జిబిషన్ నడుస్తుంది. సో మనకి ఎగ్జిబిషన్ నుంచి వచ్చే ఫండ్ అంతా అమ్మాయిల చదువుల కోసం యూజ్ చేస్తారు. అండ్ లోపల వచ్చేసి మనకి 2400 స్టాల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చేసి ఇక్కడ మనకి సేల్ చేస్తారు ఐటమ్స్ అనేది. సో లోపల స్టాల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, అమ్మాయిలకు సంబంధించి ఎలా ఉన్నాయి, కిడ్స్కి ఎలా ఉన్నాయి, సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ ఒకసారి లోపల వెళ్ళి కనుక్కుందాం పదండి. సో ఈ 23లో నుమాయిష్ వాళ్ళు ఒక స్పెషల్ యాప్ తీసుకొచ్చారు. అదేంటి అంటే నుమాయిష్ గైడ్ యాప్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే నార్మల్గా ఇప్పుడు మనకి ఏదైనా స్టాల్ కావాలి అన్న, ఒక ఫుడ్ సెక్షన్ కావాలి అన్న, ఒక క్లోతింగ్ సెక్షన్ కావాలి అన్న, ఇలా మనకి ఏదైనా నచ్చింది కావాలి అనుకున్నా డైరెక్ట్ మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ మన వాళ్ళు ఎవరైనా మిస్ అయినా కానీ మనం దాని ద్వారా గైడ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మనకు వాష్రూమ్స్ కావాలన్నా కానీ, ఏదైనా క్లోతింగ్ సెక్షన్ కావాలన్నా, ఫుడ్ కావాలి అని అంటే ఎవ్రీథింగ్ ఇంకా మనం ఆ యాప్లోనే చూసుకోవచ్చు. ఇంతకుముందు అయితే ఈ యాప్ ఏం లేదు. సో స్టాల్స్ వెతుక్కోవడం అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ 23లో మాత్రం స్పెషల్గా ఈ యాప్ అనేది లాంచ్ చేశారు. ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. యాప్ వచ్చేసి నుమాయిష్ యాప్. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఇంకా చాలా లేడీస్కి సంబంధించి క్లాతింగ్ సెక్షన్ అండ్ జ్యువెలరీ, డ్రెస్ మెటీరియల్స్ ప్రతి ఒక్కటి ఉంది. అవన్నీ ఒకసారి కనుక్కొని వద్దాం పదండి. సో ఇక్కడైతే మనము కాశ్మీర్ విలేజ్ ప్రోడక్ట్స్కి వచ్చేసాము. ఇక్కడ లేడీస్కి సంబంధించి చాలా స్పెషల్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఒకసారి అంటే అడిగి తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయి ఏంటి. నాకైతే డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ షాల్వాస్ కనిపిస్తున్నాయి. ఇంకా ఏమున్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో हेलो, नाम क्या है? वकील अहमद तांतरे। इधर क्या है स्पेशलिटीज? यहाँ पश्मीना शॉल्स है, स्टूल्स है, सब कुछ है। प्राइसेस कितना है? प्राइस 50-100 से स्टार्टिंग। प्राइस। हेलो हेलो, नाम क्या है? फैसल। इधर क्या है स्पेशलिटी? स्पेशलिटी हमारे पास सूट है, साड़ी है, स्टॉल है, शॉल है, सब कुछ मिल जाएगा आपको। जेन्युइन रेट पे मिल जाएगा। सूट्स कोई भी डिज़ाइन पसंद करो आप 1500 में मिल जाएगा। शॉल्स का भी डिज़ाइन पश्मीना मिल जाएगा, आप पे सब कुछ मिल जाएगा आपको। ड्रेस मटेरियल्स कितना है? प्राइस स्टार्टिंग प्राइस है 1500 में। स्टार्टिंग प्राइस। हाँ, साड़ीज और ड्रेस साड़ी मटेरियल। ड्रेस मटेरियल वो भी मिल जाएगा। 4500 में भी साड़ी मिल जाएगी, 6000 में साड़ी मिल जाएगी, 12000 में मिल जाएगी, 20000 में मिल जाएगी। साड़ी हमारे पास प्योर कश्मीरी होती है। प्योर, हाँ प्योर, एक जेन्युइन पैक कश्मीरी, हाँ वो सब मिल जाएगा। సో నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే లేడీస్ అందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది చికెన్ ఆర్ట్ స్టాప్స్ అనమాట. సో వీటి కోసమే ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి తీసుకుంటారు. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, షార్ట్ టాప్స్ ఉన్నాయి, అందులో లాంగ్ ఉన్నాయి, కుర్తా సెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కలెక్షన్స్, కలర్ కాంబినేషన్స్. ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీటికి ఎందుకు ప్రైస్ ఎక్కువ అంటే సో ఇవి హ్యాండ్ మేడ్ కాబట్టి, హ్యాండ్తో చేస్తారు కాబట్టి వీటికి కొంచెం ప్రైస్ ఉంటుంది. అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. సో మీరు బార్గెనింగ్ చేసి మీకు నచ్చిన ప్రైస్లో తీసుకోవచ్చు. చికెన్ ఆర్ట్ స్టాప్సే కాకుండా ఇంకా ఏమున్నాయో ఒకసారి కనుక్కుందాం. हेलो जी, ये दीदी मुकेश का माल है। ये हैंड वर्क पूरा है, पूरा बादला वर्क है। और आप भी जो भी डिजाइनर पीस आप कहेंगी आपको मिलेगा। लहंगा, साड़ी, सूट। ये सूट पीस है, ये अनारकली है, ये आपका अनारकली है। और ये देखिए आपका पल्स के अनारकली है। अन्य 60 ग्राम, ये पूरा 60 ग्राम है। हमारे पास जो भी आइटम लगा होगा पूरा यहाँ से वहाँ तक सब टोटल पेवर लगा और अन्य डिजाइनर पीस होगा जी। क्या क्या है फैब्रिक्स? फैब्रिक सब 60 ग्राम है, सिवर है, सब मसलिन है, पेवर काटन है, मूंगा काटन है, पेवर जरी है, आप जैसा मांगे। और पेवर बनास कोरा सिल्क है। स्टार्टिंग प्राइस कितना है? स्टार्टिंग प्राइस जो मेरे पास 10,000 से है। साड़ी अगर आप मांगेंगे हमारे पास 40,000 50,000 इससे नीचे नहीं पाएंगे आप। एक तार की साड़ी 1 लाख की पड़ेगी आपको, 1 थ्रेड की एंटीक। आप देख लो, बुलाओ एंटीक देखिए कहते किसको एक तार में। आप वो साड़ी पीस देखिए, उसके बाद में आप डिसाइड करिए। यहाँ ऑनलाइन पे कोई भी चीज़ नहीं होता है, सामने दिखा के कस्टमर को खुद इसकी ब्यूटी पूरा ये सेंटर का पूरा होल होगा।
इधर देखिए पूरा सेंटर ये क्या है फैब्रिक? ये फैब्रिक 60 ग्राम है, 60 ग्राम। इसी पे बनता ही है काम, इसके अलावा कोई काम किसी चीज़ पे नहीं बनेगा। और ये पूरा सेंटर का काम है इसमें कलर्स है? जी। इसको डाई, ये 10 चक्कर इसको डाई करा सकती हैं आप। और ये ओनली VIP पीस है, नॉर्मल पीस नहीं होगा आपका। और इसी में जो आपको सूट चाहिए, आप लोग को डिजाइनर सूट दिखा दो, जो अन्य डिजाइनर पीस जो होंगे, ये देखिए पारसी वर्क है, ये पेवर कोरा बनारस सिल्क में होगा। इसमें आप इसको 10 चक्कर डाई करा सकते हैं आप, कभी ख़राब हो जाए तुरंत क्लेम मिलेगी आपको। कितना है? ये 7000 का पड़ेगा आपको 10,000। जी। ये देखिए ये हैंड वर्क पूरा होगा, कोई लोकल नहीं होगा। ये इसको बोलते हैं शैडो वर्क, ये आपका शैडो वर्क है। आप कोई भी चीज़ इसमें जितना देखिए कोरा बनारस सिल्क ये सब लगा होगा, पूरा ये सब लगा होगा। इधर डिस्काउंट नहीं है? नहीं, डिस्काउंट तो यहाँ नहीं मिलेगा, घर पे मिलेगा। घर पे आप जो कहेंगे डिस्काउंट तो क्या है, कभी अगर आपकी कभी शादी बारात पड़े, लहंगा सेट ला उठा के दिखाएं। का जो है ये लहंगा ड्रेस है, इसको 3 पीस बोलते हैं पूरा। इसका चुन्नी भी होगा। ये शादी बारात का 50 चक्कर इसको डाई करे, कोई खराबी नहीं होगा आपका कभी भी। సో చూసారు కదా, ఇక్కడ అయితే పార్టీ వేర్ అన్నిటికి సంబంధించి ఉన్నాయి. నార్మల్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ లెహెంగాస్ కూడా, గాగ్రాస్ కూడా పార్టీ వేర్కి సంబంధించి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అంట, హ్యాండ్తో రెడీ చేసినాయి కాబట్టి ఇంత ప్రైస్ అని చెప్తున్నారు. ये देखिए पूरा बादला वर्क शादी पार्टी वियर से चीज़ है ये आइटम। ये आपका पूरा मुकेश का काम है। ये इसको बनाने में कम से कम 2 साल लगेंगे। ये साड़ी जब बन के तैयार होगी, पेवर फर्जी का काम है, पेवर जरी 20 साल की पूरी गारंटी इस पर होती है साड़ियों में। ये पूरा पार्टी वेयर है, आप खुद ही देख लीजिए, पूरा पार्टी वेयर है नहीं है। इसी के जैसे ये अनारकली अरगंजे की है, ये आपकी 25,000 की है। సో చూసారు కదా, ఈ ఏరియా అయితే మొత్తం కంప్లీట్గా టాప్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ ఉన్నాయి. సో 1000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 1 lakh వరకు కూడా ఎండ్ అవుతున్నాయి. టాప్సే కాదు, గాగ్రాసు, శారీసు, ఇంకా ప్రతి ఒక్కటి అన్ని డిజైనర్ పీస్లా ఉన్నాయి. కంప్లీట్గా చాలా అంటే చాలా బాగున్నాయి. కలెక్షన్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ నైస్ కలెక్షన్స్. అండ్ పార్టీ వేర్ అంటారు కదా, పార్టీ వేర్కి అయితే మెయిన్గా చెప్పక్కర్లేదు, అంత బాగున్నాయి. సో ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం క్లోతింగ్ సెక్షన్ ఉంది. సో ఇంకా అటు సైడ్ వెళ్దాము, ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ చూసారా, లేడీస్ ఎవరన్నా రాగానే ఇక్కడ ఆగిపోతారు. బ్యాగ్స్ అంతా బాగున్నాయి, ఒకసారి చూడండి. స్టాల్ నేమ్స్ వచ్చేసి KGM స్టాల్. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, చిన్నవి పెద్దవి ప్రతి ఒక్క ఏజ్ ఫ్యాక్టర్కి సూట్ అయ్యేలా ప్రతి ఒక్క బ్యాగ్ ఉంది. సో ఎవరైనా లేడీస్ ఇటు నుంచి వచ్చేసరికి ఇక్కడ ఆగిపోతున్నారు. బ్యాగ్స్ అంత అట్రాక్టివ్గా చాలా బాగున్నాయి. సో మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ అనగానే చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఫస్ట్గా గుర్తుకొచ్చేది ట్రైన్. సో ట్రైన్ అనేది మనకి ఈ స్పాట్లోనే స్టార్ట్ అవుతుంది. సో మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ గారు ఉన్నారు. ఒకసారి ట్రైన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? అసలు ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చారు? ఇదివరకు ట్రైన్ అనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. దాదాపు ఇది 70 సంవత్సరాల నుంచి మనకు ట్రైన్ అనేది ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనం ఖాయం చేయబడింది. ఇది యాక్చువల్లీ చాలా అట్రాక్టివ్ ఐటమ్ అన్నట్టు, చిల్డ్రన్స్కైనా కానీ పెద్దలకైనా కానీ చాలా అట్రాక్టివ్ ఐటమ్. మీరు చూస్తూ ఉంటారు ఇక్కడ ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా నిలబడి ఉంటారు, చాలా ఆశగా నిలబడి ఉంటారు. చిన్నపిల్లలు మరిగా వాళ్ళు ట్రైన్ వెళ్దామని కూర్చొని ఉంటారు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక గ్రౌండ్లో యాక్చువల్లీ దీని పాత గతంలో మాకు ఒక రైల్వే ట్రాక్ ఉండేది, కానీ రాను రాను దాని మెయింటెనెన్స్ పరంగా మనకు దాని పార్ట్స్ దొరకక మేము ఇది వీల్స్, ట్రైన్ ఆన్ వీల్స్ అని చేసాము. సో ఇది మనకు ఒక ట్రైన్ అనేది ఒక గ్లిమ్స్, మొత్తం నుమాయిష్ది ఒక గ్లిమ్స్ మనకు దొరుకుతుంది. అది దాని రూట్ ఎలా ప్లాన్ చేసామంటే దాదాపు మనకు అన్ని స్టాల్స్, వెరైటీ ఆఫ్ స్టాల్స్ ఏమేమి ఉన్నాయి, ఐస్ క్రీమ్ కానివ్వండి, తినుబండారాలు కానివ్వండి, లేకపోతే రెడీమేడ్స్, చెప్పల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, దాని లోపు నుంచి తెలుపుతుంటుంది. సో ఫస్ట్ యూజువలీ ఒక అలవాటు ఏంటంటే జనాలు రాగానే ఫస్ట్ ట్రైన్ ఎక్కుతారు. సో ఆ ట్రైన్లో కూర్చొని ఏ వస్తువు ఎక్కడుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు అని ఒక ఐడియా చేసుకొని దిగేసి మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్తారు. రైట్ సార్. అయితే నార్మల్గా చూసుకుంటే మనం ట్రైన్ అనగానే చిన్న పిల్లలే ఎక్కుతారు అనుకుంటాం, కానీ ఇది ప్రతి ఒక్కరు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కేలా ఉంది. వెళ్ళొచ్చు. మీరు ట్రైన్లో ఒకసారి కూర్చున్న తర్వాత మీరు ప్రతి ఒక ఐడియా వెళ్తుంది, అవుపడుతుంది మీకు ఎక్కడ ఏ స్టాల్స్ ఉన్నాయని. సో ఆ ఐడియా ప్రకారంగా మీరు స్టేషన్లో దిగేసి మీరు ఎక్కడ వెళ్ళాలని అనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. మీరు సో ట్రైన్
ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చిల్డ్రన్స్ కార్నర్ ఉంది, లెఫ్ట్ సైడ్ మీకు చిల్డ్రన్స్ కార్నర్ లా ఉంటుంది. చిన్నపిల్లలకంతే వాటర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ అన్ని పెట్టాము ఇక్కడ. సో ఇది ఒక చిన్న మినీ ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నాడు చిన్న పిల్లలకి. సో ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి కూడా మనం వాక్ చేయలేము, చిన్న పిల్లలు అలా ఉన్నారు అనుకుంటే మనం ఇలా ట్రైన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే కూడా పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ట్రైన్లో కూర్చొని ఒకసారి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ నిదానంగా వాక్ ద్వారా వెళ్ళిపోతారు వాళ్ళు. సో మనం ట్రైన్స్ అనగానే గుర్తొస్తుంది కదా, ఓన్లీ చిన్న పిల్లలు మాత్రమే వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఈ ట్రైన్ అలా లేదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళొచ్చు. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడా భలే ఉంది, బాగుంటుంది. ఇది 6 years నుంచి 60 years వరకు అందరు ఎంజాయ్ చేస్తారు. సార్ ఈ ఎగ్జిబిషన్ యాప్ వచ్చింది కదా సార్, దాని డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్పేసండి. నుమాయిష్ యాప్ అనేది మనం ఈ సంవత్సరం మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేశాము. ఈ నుమాయిష్ యాప్ అనేది మనం ఏదైతే నుమాయిష్ గ్రౌండ్లో రాగానే మీకు ఒక స్కానర్ కోడ్ కొన్ని చోట్ల మీకు అవుపడుతుంది. ఎంట్రన్స్లో కూడా మేము పెడతాము, కాకపోతే కొన్ని ప్రాముఖ్యమైన స్టాల్స్లో కూడా పెడతాము. సో దాన్ని మీరు స్కాన్ చేసుకోగానే మీరు అది యాప్ స్టోర్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోయినా కానీ మీరు ప్లే స్టోర్లో వెళ్ళి దాన్ని నుమాయిష్ అంటే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ యాప్ మీకు గ్రౌండ్లో మీకు ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే దాని ఇంపార్టెంట్ దారులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ చోటికి ఎలా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ స్థానాలు లైక్ టాయిలెట్స్ కానివ్వండి, లేకపోతే తినుబండారాలే కానివ్వండి, లే ఎగ్జిట్ పాయింట్స్, ఎంట్రన్స్ పాయింట్స్ అన్నీ చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏది అవసరం ఉన్నా, లేడీస్కి సంబంధించి ఏది ఉన్నా కానీ, సో లేడీస్కి సంబంధించి ఏది కానీ మనం ఆ స్టోర్ యాప్ ద్వారా స్టోర్ని కనుక్కోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకు స్టాల్స్ రావడానికి ఒక టైం పడుతుంది, ఒక 10 days పడుతుంది. దాని తర్వాత మేము దాన్ని అప్లోడ్ చేస్తాము. సో ఒక 2 weeks తర్వాత మీరు ఎక్కడైనా మీరు ఏదైనా స్టోర్కి వెళ్ళాలంటే ఆ స్టోర్ పేరు కొట్టంగానే మీరు ఆ స్టోర్కి ఎలా వెళ్ళాలి అనే డైరెక్షన్స్ చూపించేస్తుంది. ఎస్. సో ఇప్పుడు మన లేడీస్కి ఎంతో ఇష్టమైన ఒక జ్యువెలరీ స్టాల్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడైతే నాకు కొన్ని బీడ్స్ అండ్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఇవి కనిపిస్తున్నాయి. సో ఇంకా ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం. హలో नाम क्या है? एजाज। क्या है स्पेशलिटी क्या है? मैडम सर सब स्पेशलिस्ट सबसे पहले आप ये देखिए, ये इसमें पूरा प्योर सिल्वर का है और पूरे जो भी स्टोन जेन्युइन स्टोन लगे हैं, जैसे ग्रीन वन एमराल्ड, पिंक वन रूबी और ये है ओनिकस रूबी। और सबसे जो फर्स्ट रो में आपको नज़र आता है इसको यंग ज्वेलरी बोल रहे हैं, यंग ज्वेलरी। ये बीड्स है? ये पूरे जो है प्योर है, रियल कोरल है, रियल रूबीज हैं। इसको मल्टी बोलते हैं, रेनबो जो है ना। उसके बाद जो पिंक वन है उसको रोज़ कार्टस बोलते हैं। उसके बाद वो स्ट्रॉबेरी बेरियल स्टोन है और ये जो है रूबी एंड पर्ल। पूरा यहाँ जो भी नेक पे लगा है सब रियल है। एवरीथिंग प्योर है? एवरीथिंग प्योर नहीं है। इसमें सबसे बड़ी बात होती है जो पिंक है, ये इसको बोलते हैं प्रेशर स्टोन। जैसे प्रेशर में आता है रूबी, कोरल आता है, कोरल जो खरबूजा टाइप का है, गोल गोल राउंड कार्विंग वाला। उसके बाद सेमी प्रेशर आता है, वो गए ये वाले स्टोन, ये वाले सेमी प्रेशर, ये भी सेमी प्रेशर है, ये भी सेमी प्रेशर है। ऑक्सीडाइज्ड है इयर रिंग्स? ऑक्सीडाइज्ड इयर रिंग्स भी है, ऑक्सीडाइज्ड मतलब वो आप इधर देखिए मैं बताता हूँ। आइए, ये हो गया ऑक्सीडाइज्ड इयर रिंग। इसमें झुमका, कश्मीरी झुमका जिसको बोलते हैं, इसको ये बोलते हैं इयर रिंग, ये सेट है। उसके बाद हो गई ये गोल्डन में एक ज्वेलरी है, ये स्टोन है, जेन्युइन स्टोन है। ये मेटल पे गोल्ड कवरिंग होता है, उस पर डिफरेंट स्टोन लगे होते हैं। और आजकल ये रनिंग आइटम चल रहा है, ये नेकलेस जो है ऑक्सीडाइज में। स्पेशलिटी यही होते हैं, इसमें स्टोन्स रियल लगाए हुए होते हैं और 1 ग्राम गोल्ड के साथ साथ इसमें डिज़ाइन्स भी बहुत अच्छे होते हैं, इसलिए इसकी डिमांड भी बहुत ज़्यादा रहती है मैम। कितना है इसमें अप्रॉक्सीमेटली ये 750 के ऊपर जाते हैं। जैसा स्टार्टिंग प्राइस 750 मैम, 750 के अबो जाती है जर्नी इसकी, जो कि जिसकी चॉइस जैसी होती है वो वैसा आइटम लेता है मैम। इसमें स्टोन लगा हुआ है, रूबी लगा हुआ है, एमराल्ड लगा हुआ है, मोती लगा हुआ है। ये दरअसल 1500 से शुरू हो जाता है मैडम। ये है एमराल्ड मोती, ये बहुत कॉस्टली रहता है, रियल आइटम है, रियल स्टोन है इसमें। ये है जेमन सिल्वर का है ये वाला सेट। हाँ, जेमन सिल्वर में भी स्टोन लगा, रूबी लगा हुआ है, सफ़ायर लगा हुआ है, फेरोज़ी लगा हुआ है। ये 1200 से स्टार्ट हो जाता है मैडम। फिर ये देखें, ये भी जेमन सिल्वर का है, ये कश्मीर का ख़ास आइटम होता है। जब टूरिस्ट आता है ये वो पहनता है, इससे बहुत लुक देता है मैडम। ये लगभग 250 से शुरू होता है मैडम। ये देखें, ये वाला इसमें भी ये नवरत्न का है, इसमें भी स्टोन एमराल्ड लगा हुआ है। ये 1 ग्राम गोल्ड है मैडम। ये जो बहुत
कॉस्टली रहता है, ये लगभग 6000 से शुरू हो जाता है मैडम। हमारे पास और भी है, ये वाला है कोरल, ये लगभग 20,000 का है मैडम। సో ఇక్కడ వచ్చేసి మనకి 700 నుంచి స్టార్ట్ అయ్యి 20,000 కంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి. సో అన్నీ ప్రతి ఒక్కటి పార్టీ వేర్, నార్మల్, ఆక్సిడైజ్డ్, ఇంకా అన్నీ ఇక్కడైతే చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో పిక్ ఎనీ ఐటమ్ ఓన్లీ 100. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ 100 రూపీసే. సో విత్ ఇయర్ టాప్స్, చైన్ అన్నమాట. చాలా బాగున్నాయి. ఆక్సిడైజ్గా ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా లైక్ చేస్తారు. సో ఇవి కూడా మనకి 100 రూపీసే. సో ఇయర్ టాప్స్ వచ్చేసి కూడా మనకి 100 రూపీస్. సో ఈ సెక్షన్ ఏది తీసుకున్నా 100. సో ఇంకా ఇదే బండిలో అటు సైడ్ చూస్తే మనకి 150, 200 బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో ఇవైతే కంప్లీట్గా వర్త్ అని చెప్పాలి, అంత బాగున్నాయి. పెద్ద పెద్ద జుమ్కాస్ చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఏది తీసుకున్నా కానీ మనకు 100 రూపీసే. ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్క డ్రెస్సెస్కి, శారీస్కి సూట్ అయ్యేలా ఉన్నాయి. సో పిక్ ఎనీ ఓన్లీ 100. హలో, హాయ్, మీ పేరు? హర్షిత. హర్షిత. ఎలా ఉంది ఎగ్జిబిషన్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇప్పుడు ఈసారి కొన్ని షాప్స్ తక్కువ ఉన్నాయి, ఐ థింక్ కోవిడ్ వల్ల అనుకుంటా. బట్ ఉన్న షాప్స్లో అయితే అన్నీ బాగానే ఉన్నాయి. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ బాగున్నాయి. బెడ్షీట్స్ చూసాము, ఇయర్ రింగ్స్ కూడా కొన్నాము. కాశ్మీరీ కలెక్షన్ ఎక్కువ ఉంది, సో అది చాలా బాగుంది. ప్రైజెస్ ఎలా అనిపించాయి? ప్రైజెస్ పర్లేదు, రీజనబుల్. ఎలా ఉంది మరి? పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఓకే. సో ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి, ఏదైనా డిఫరెన్స్? డిఫరెంట్ అంటే ఏమీ లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి అన్నీ. కానీ మీరేం పర్చేస్? నేను టాప్స్ అవి తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయి ప్రైజెస్? పర్వాలేదు, నార్మల్. సో ప్రతి ఇయర్ వస్తారు కదా, ఈ ఇయర్ నేను ప్రతి ఏడు వస్తాను. బెడ్షీట్లు ఎక్కువ తీసుకుంటాను, ఇక్కడ బాగుంటాయి బెడ్షీట్స్ అవన్నీ. డోర్ కర్టన్స్, బెడ్షీట్లు అవన్నీ ఎక్కువ కొంటుంటాను ఇక్కడ. సో హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయంట? అన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం విజిట్ చేశారా ఎగ్జిబిషన్కి? లేదండి, లాస్ట్ 10 ఇయర్స్గా వస్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈ ఇయర్ వచ్చాను. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా చాలా చాలా బాగుంది, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ ఏమీ లేదు, చాలా బాగుంది. బయట కన్నా ప్రైజెస్ ఇక్కడ ఇంకా చాలా బాగుంది అనమాట. సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, అన్నీ మొత్తం చాలా బాగా. జ్యువెలరీ కానీ, డ్రెస్సెస్ కానీ, షూస్ కానీ, బ్యాగ్స్ కానీ చాలా చాలా బాగుంది అసలు. సో మనమైతే నార్మల్ క్యాండీస్ చూస్తాము, కానీ ఇక్కడ ఏదో స్మోకీ క్యాండీ కనిపిస్తుంది. అదేంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో. हेलो, नाम क्या है? शब्बर। ये क्या है? नाइट्रोजन? लिक्विड नाइट्रोजन है। ये क्या है? ये लिक्विड नाइट्रोजन है, इसमें रेगुलर कैंडीज जो होते हैं उसमें लिक्विड नाइट्रोजन मिला के देते हैं हम लोग, तो उससे स्मोक निकलता है, वही स्पेशल है हमारे पास। సో మనకు స్మోకీ క్యాండీ ఇలా వస్తుంది. షాపింగ్ చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా నడుస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆకలి అవుతుంది కదా. సో ఆకలి అవుతే మనకు గుర్తుకొచ్చేది ఏంది? ఫుడ్. సో చిన్నపిల్లలు వచ్చినా బయటకి ఏం కావాలంటారు? ఫుడ్డే కావాలంటారు. సో మనమైతే ఇక్కడ వేడిగా పూరి తీస్తున్నారు, దాన్ని చోలే బతూర్ అంటారంట. ఇది చాలా ఫేమస్, వచ్చిన వాళ్ళు చాలామంది ఇది తింటారు. అదే కాకుండా పానీపూరి, చాట్, చిన్నపిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ అండ్ పాప్కార్న్స్, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో అటు వెళ్తే పిస్తా హౌస్ కూడా ఉంది. పిస్తా హౌస్లో అయితే మనకి ఎవ్రీ 24 అవర్స్ మనకి హలీం దొరుకుతుంది. సో మనము ఈ
సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడైతే మనకు కంప్లీట్గా గేమ్స్ ఉన్నాయి. సో చిన్నపిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మనకు కొన్ని కనిపిస్తున్నాయి, జాయింట్ వీళ్ళు, కప్ సాసర్ అండ్ కొలంబస్, చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. నార్మల్గా అయితే మనం చూసుకుంటే గేమ్స్ ఎక్కడైనా ఓన్లీ చిన్నపిల్లలు ఆడేలానే కనిపిస్తాయి కదా, ఇక్కడైతే అలా కాదు. ప్రతి ఒక్కరు ఈక్వల్గా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కటి అన్నీ ఆడేస్తున్నారు. సో చూసారు కదండి ఎగ్జిబిషన్ గురించి ఫుల్ డీటెయిల్స్. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగున్నాయి స్టాల్స్ కానీ అన్నీ కానీ. సో లేడీస్ వేర్కి సంబంధించి అయితే ప్రతి ఒక్కటి ఫుట్వేర్ కానీ, బ్యాగ్స్ కానీ, జ్యువెలరీ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ కిడ్స్కి సంబంధించి కూడా గేమ్స్ కానీ ప్రతి ఒక్కరికి, ఇంకా ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కెమెరామ్యాన్ హుసేన్తో శివాని, నాంపల్లి ఎగ్జిబిషన్ నుండి.